స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు 10 మంది. మరి 10 మంది జంప్ అయ్యారా అంటే ఇక ఒక ఆయనేమో దేవుని కండువా కప్పుకుని అంటుండు, ఒక ఆయనేమో జాతీయ జెండా కలర్ కూడా ఇట్లనే ఉంటుంది కదా అంటుండు. ఆయన అరకపూడి గాంధీ ఏమన్నాడు, ఇది దేవుని కండువా కాంగ్రెస్ కండువా కాదా అని అంటున్నాడు. కానీ అందరికి కండువాలు కప్పింది దాదాపుగా ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఒక ముగ్గురు మీదనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్పీకర్ పరిధిలోని అంశం అని చెప్పింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మీరు ఎన్ని రోజుల్లోగా డిసైడ్ చేస్తారో చెప్పండి అని మొన్న ఏదో నోటీస్ ఇచ్చినట్టున్నది. దాని మీద ఇప్పుడు నడుస్తున్నది ఎంక్వైరీ. మరి సుప్రీంకోర్టు స్పీకర్ పరిధిలోని అంశాన్ని నిర్దేశించగలుగుతుందా, డైరెక్ట్గా చెప్పగలుగుతుందా ఎలక్షన్ పెట్టేయండి తక్షణమే అని? టెక్నికల్గా వీళ్ళు ఏమంటున్నారు, మేము జాయిన్ అవ్వలేదు, దేవుని కండువా అభివృద్ధి ఏదో చెప్తున్నారు. టెక్నికల్గా ఒక ఆయన దొరికిపోయింది. ఎవరు? దానం నాగేందర్. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వేటు వేయాల్సి వస్తే వేటు వేసేది ఎవరి మీద? దానం నాగేందర్ మీద. రేపు పొద్దున ఏదైనా అసెంబ్లీలో విప్ జారీ చేసి ఆ విప్కి అనుకూలంగా ఈ 10 మంది ఓటు వేయకపోతే అప్పుడు టెక్నికల్గా వాళ్ళు దొరుకుతారు. సో ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. నిన్న ఎవరైనా కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తే అది చేస్తాం, అవసరమైతే ఎలక్షన్లో కూడా నేను సిద్ధమని చెప్పినట్టున్నారు. అట్లా అందరూ చెప్తలేదు. వీళ్ళు కేసు వేసింది కూడా ముగ్గురు మీదనే. ఒకటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. ఎందుకంటే వీళ్ళు తప్పించుకోలేరు. తెల్లం వెంకట్రావు ఏమో పొంగులేటి చాలా దగ్గరే ఉన్నాడు. కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కాంగ్రెస్లో ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ వస్తే దాన్ని వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు. సో ఆయన కూడా ఇంకా నేను కాంగ్రెస్లో లేనని చెప్పుకోలేడు. దానం నాగేంద్ర అవుట్ రైట్ ఆయన టెక్నికల్గానే దొరికిపోయాడు. తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగబోతున్నది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి, మణిపూర్ ఎమ్మెల్యేలపైన గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు స్పీకర్కి మీరు 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి అని గనక చెప్పితే ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఈ 10 మంది జాయిన్ అయిన తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు స్పీకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38గా చూపించిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది అని 38 అని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు నేను జాతీయ జెండా రంగు కండువా కప్పుకున్నా, దేవుని కండువా కప్పుకున్న అన్నోళ్ళ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా? ఇది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఎంతమంది మీద వేటేస్తాడు? ఒకవేళ వేస్తే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేరువేరు పిటిషన్లపైన సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగబోతున్నది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేసిండు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపైన చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ వేరువేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 3 పిటిషన్లను సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించబోతున్నది. అంటే ఇవాళ. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదుపైన లిఖితపూర్వకంగా స్పందించాలని గత మంగళవారం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ కార్యాలయం ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలి అన్న అంశాన్ని మాత్రం చెప్పలే. దీంతో తమకు 3 నుంచి 4 నెలల సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేలు కోరారు. 3 to 4 months ఎందుకు అడుగుతున్నారు? కాలయాపన చేయడానికి. సింపుల్గా. దమ్ము లేదు వీళ్ళకి. ఎవడు పార్టీ మారినా తప్పు పట్టాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల కూడా అర్హత లేదు. పందులను కొన్నట్టు కొన్నారు కాంగ్రెస్ నుంచి గెలిచిన, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని. అసలు స్టార్ట్ చేసిందే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే పిటిషన్ వేసారు కదా, వాళ్ళు దుర్మార్గులు కదా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పనిని మనం సమర్థించాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ఎట్లా దొంగ పని చేశారో వీళ్ళు అదే పని చేశారు. పార్టీ మారినోడు వాడు పశువు కిందనే లెక్క, మనిషే కాదు వాడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? అయితే నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా లేదా అన్న విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. నిజానికి వివిధ న్యాయస్థానాల్లో ఈ విషయం పైన వేరువేరు తీర్పులు వచ్చినాయి. గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులో
జస్టిస్ సుభాష్ దేశాయ్, జస్టిస్ ఖోటో హొల్లోహాన్, జస్టిస్ రాజేంద్ర సింగ్ రాణా, జస్టిస్ కె మేఘచంద్రతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాత్రం అనర్హత పిటిషన్లపైన స్పీకర్ హేతుబద్ధ సమయంలో నిర్ణయం తీసుకోవాలి అని సూచించిందే తప్ప నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలే. ఇక మరో కేసులో అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకునే బాధ్యతలు స్పీకర్కి అప్పగించాలా లేదా అన్న విషయం పైన పార్లమెంటే పునరాలోచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అనర్హత పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, తద్వారా నిష్పాక్షికంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఒక్క కేసులో మినహాయిస్తే, మణిపూర్ మినహాయిస్తే మిగతా అన్ని సందర్భాల్లో సూచన చేసింది, వాళ్ళ పరిధిలోని అంశం అని చెప్పింది. మరి ఇప్పుడేం చెప్తుంది ఇవ్వాలన్నది చూడాలి. అంత ఈజీ అయితే కానంటున్నది. మరి డైరెక్ట్గా వేట్ వేసేయండి అని అయితే చెప్పలేదు. ఎందుకంటే అది స్పీకర్, రాజ్యాంగబద్ధ పదవి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి. నేను అంటున్నా అయితే రిజైన్ చేయాల్సిందే, వీళ్ళు రాజీనామా చేసి ఎలక్షన్లకు రెడీ కావాలి. మీరు దమ్ముండే రిజైన్ చేసి ఆ పార్టీలోకి వెళ్ళిపోయినారు కదా.